పాడు కానీ 7కి ఎండొచ్చి పాడైతే పని చేసుకుందామంటే ఎందుకు వస్తలేదు. 9 అయిందంటే ఇట్లకెళ్ళి బయటికి వెళ్ళి వస్తలేదు. ఈ నల్ల పాడు కానీ వీడు నల్ల ఎప్పుడు పెడతాడో ఏందో. నీళ్ళు ఒక్క సుక్క లేకపోయా, బట్టలు అన్నీ ఉన్నాయి, బోళ్ళు అన్నీ ఉన్నాయి. ఈ ఆకిలి పాడు కానీ ఎకరం పెట్టుండే ఇది ఊడిచి చల్ల వరకే పొద్దెక్కే. నాది నెత్తి వీధికి ఎండ వచ్చింది. ఈ మొగడన్నటోడు తెల్లారులేసి ఎవడన్నా పాలు తెస్తాడు. ఈయన 1000 చెట్ల కింద కూర్చొని పోరగాళ్ళ లెక్క బాతాన్ని కొడతాను. 2 పోరగాళ్ళు పుట్టినా కూడా పోరగాళ్ళ చేష్టాలు పోలేదు. ఇంకెన్నడు మాత్రమేమో నాకు గండ ఆయన మోపాయిండు. ఏం ముచ్చట్నో ఏమో. తినమంటే తలేడు తింటాడు, చాపుకొని ఎల్లెలకలా అంటాడు. ఏం పని చేయమన్నా పని శాత కాదు, ఏం శాత కాదు. 7కెళ్తే అప్పురం అయిండో. ఈ ఎండాకాలం సెలవులేవో కానీ పోరాళ్లతో వశపడతలేదు. ఒక్కరోజుకి ఇట్లా తలకాయ పోతుంటే 2 నెలలు ఎట్లా భరించుడా ఏమో వీళ్ళను. ఇక ఏం లేదు, పోరనేమో మా అవ్వగారికి అప్ప చెప్తా, పోరాన్ని తీసుకొని మా అత్తకి అప్ప చెప్తా. ఇట్లా అయితేనే ఇంటారు, లేకపోతే నా తలకాయ పోతుంది. ఈయనకి చెప్తారో వాడవి తిరుగుటానికి సరిపోతుంది. పోరగాళ్ళు ఏం చేస్తారు, ఎట్లుంటారు, ఒక్క ఇంట్లో పని ఎట్లా చేసుకుంటారు, గింత కూడా లేదు సోయి. ఓ పోరగాళ్ళు ఏమలనిరా మీది? మమ్మీకి చెప్పుకో, మమ్మీకి చెప్పుకో, మమ్మీకి చెప్పుకో. గుంజుకుంటావా? మమ్మీ 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 చెల్లె కొట్టండి. ఓ పోరగాళ్ళు ఏమలనిరా, ఎందుకు కొట్టుకుంటారు? ఏం కావాలి మీకు? మమ్మీ అన్న లాలిపాపు గుంజుకున్నాడు. బాడుకోవు ఎందుకు గుంజుకున్నారా? దాన్ని నా ఇష్టం నీ గుంజుకుంటా, నీకెందుకే? ఏమరా మాటలు బాగా వస్తున్నాయి. అయినా ఇత్తోటైతే చెట్టోట అవుతుందా? అయ్యా బుద్ధుల కొడుకు వచ్చినాయి. గింత అంత లేదు పొగరింకి. రాను నీకు నాటకాలు బాగా అవుతున్నాయి. చేపని రాకినట్టు రాక ఎండ పెడతా ఏమనుకుంటానవో? ఏమైందా? గా పోరిగాడు ఊసని లాలిపాపు తింటా అంటే వాడు దాని దగ్గర గుంజుకొని తింటాడు. ఎందుకు గుంజుకున్నారా? గుంజుకున్నా అయితే ఏంది? గుంజుకున్నా అయితే ఏంది? ఏంద్రా పోడా మాటలు బాగా వస్తాయి. నిన్ను అయ్యాన్రా నీ దోసగాని అనుకుంటానా? అయ్య అయితే ఏంది, ఒవ్వలైతే ఏంది? నాకేమన్నా భయమా? చూసినవానే నీ కొడుకు ఎట్లా మాట్లాడుతాడు? నాకు ఒక్కనికే కొడుకు, మరి మేనమామ గౌరవం ఎన్న కాల్స్ కదా అన్నట్టు నేర్పేటి అన్ని నేర్పి గౌరవం చేసినావు. ఇప్పుడు మళ్ళా పడిపోతే ఏం చేస్తాడు? అన్ని నీ బుద్ధులే. నా ఒక్కనే వచ్చినాయి, నీ ఏం రాలే. కనబడతలేదా ఎవరి బుద్ధులో? అరే ఇంకోసారి చెల్లె జోలికి పోతే తోలు తీస్తా. రాయవ్వ నీకు చాక్లెట్ కొనిస్తాపా. పోదా మన దుకాణాలకు. డాడీ నాకు 2 చాక్లెట్లు కొనిస్తాపా. ఇలా అందరు ఇన్నే ఉన్నారు కదా, మంది మీద పెట్టి తీడు తాగనిగా. ఇలా కళ్ళల్లో మండువాడ అందరి కళ్ళు మావిదనే. ఇలా కళ్ళు కాకులు ఓడవా కట్టెలు అన్ని తెల్లంగా కొంచపోతారు. పొయ్యిల కింద పెట్టుకొని నీళ్ళుగా పెట్టుకొని తారాలు చేస్తారు. కట్టని అనుకుంటారో ఏమనుకుంటారో? అట్టి కట్టనే కట్టెలు ఇలా వీర మండువాడ. కొంచెం కూడా బుద్ధి లేవు మరి. అలా కేరకెళ్ళొస్తాను ఏందన్నది లేదు. చెవుటాడుతుందా ఇళ్ళకేమన్నా? చూసావా అది ఎట్లా తిడుతుందో? దాని కళ్ళు ఎప్పుడు మనం ఎన్ని ఉంటాయి గానీ పో ఇంట్లకు. అరే దొంగ నా కొడుక పట్టుకో నువ్వు ఇంట్లో. ఏంది పిన్ అంటాను? నీకు ఆంటీనా అయితా? మా డాడీ నిన్ను పిన్నా అని పిలువన్నాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సరే గానీ ఎందుకు వచ్చినావు చెప్పు మా ఇంటికి. మా మమ్మీ ఇంట్లో లేదు, మా డాడీ రమ్మంటాను నిన్ను. నమో వెంకటేశ నమో తిరుమలేశ. మీ మమ్మీ ఇంట్లో లేకపోతే నన్నెందుకు రమ్మన్నాడు మీ డాడీ? అదంతా నాకు తెలియదు. మా డాడీ నిన్ను తీసుకురమ్మన్నాడు. నడు పోదందా. లేనప్పుడు ఇంటికి ఆ సంగతి చెప్తా కానీ ఇంటికైనాక. ఎందుకు రమ్మన్నాడు మీ అయ్య? నాడు మీ డాడీ రమ్మన్నాడు అంటాను. ఏమైందట నల్ల ఒక బంతి నాడు
సంగతి చెప్తా ఇయ్యాల ఏంది గిడికా చోరుతావు ఓ పూడా నువ్వేంద్రా గావ చేత పట్టుకున్నావు కడుపు గడ్డి తింటున్నావా అన్నం తింటానవా ఏమైంది ఏమైందా నువ్వు మనిషివా గాడిదివా ఏని మనిషినే ఇదే ఆగం ఇట్లా కొంత ఆగం గాడిద కుట్టావా మనిషి కుట్టినావు నువ్వు మనిషికే పుట్టినా కనబడతలే ఏ ఆగని మనిషికి కుడితే బుద్ధులు రావు నువ్వు గాడిదగా కుట్టవచ్చు అందుకని కిసండి బుద్ధులు వచ్చినాయి ఎసొంటి లేదా నీ పిల్లాన్ని విలువెట్టు నీ పిల్లలు లేదా ఓ పోరి రాయే చెప్పు ఇక ఏమైందిరా గిట వచ్చినావు ఈ కూరలు ఉప్పులేదు కాదే అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా ఏ ఆగు ఏమైందిరా గిట్ల వచ్చినావు ఏంది గిట్ల వచ్చినా ఎందుకు వచ్చినా నీ మొగన్నాడు చెప్తాడు ఏందేమో అంటాంది కదా నాకు అర్థమైతలేదు ఏంది నీ బాధ అని చెప్పు అసలు నేను ఏమన్నా నన్ను ఎందుకు తిడుతున్నావు ఏమైందా నీ పిల్లం ఇంట్లో నీ కొడుకుందా నా దగ్గరికి నన్ను తీసుకురామా ఏంది కథలు పడతానవా కథలు ఎక్కడిది మన ఎక్కడిదే ఓ దొంగ నా కొడుక నేను నీకు చెప్పినా అంటే తీసుకురమ్మని నువ్వే కదా డాడీ పొద్దున పిన్నిని తీసుకురమ్మన్నావు ఏంది పిన్నా నిన్ను ఎవరను అన్నారా డాడీ అనువన్నాడు మమ్మీ ఎవరు రమ్మన్నారు కొడుకా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు కొడుకా ఏంది ఈ పిన్నానుడైంది నేను లేనప్పుడు ఇంటికి రమ్మనుడైంది ఈ పెట్లుంది ములముల పెడతాందా నీకెట్లా తెలిసే ఒకడు పెడతాను పొద్దున చెల్లి ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుకా నిన్న తానం చేయనందుకు కావచ్చే కథలా అక్క నీ మొగ సంగతి నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా చెల్లె నీకెందుకు అంత బాధ నేను ఉన్నా కదా ఏంది సంగతి అరే కొడుక నువ్వు పొద్దున చెల్లి అన్నం తినలే కారా దాన్ని తినిపిస్తా ఏమనికి నేను తర్వాత తినిపిస్తా నువ్వా వాడు పొద్దున చెల్లి తినలేదే పాపం దారా కొడుక మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమల్ హాసన్ వానికి తినిపించేది నేను తర్వాత తినిపిస్తాను అరే నిజంగా లేదు, అమ్మదరా లేదు. అదే. నీ అవ్వ అందరు కొడుకులు వాళ్ళ అయ్య పేరు నిలబెడితే వీళ్ళు నామానం ఇస్తాడు. అరే ఓరు పోడా ఉన్నావారా ఓరు దొంగ నా కొడుక కొన్ని నీళ్ళు తీసుకురా పోరా కొడుక ఓరు పోడా ఎంతసేపు రా అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్ అది దా సార్ ఓరు వారి గీదంతో తాగత్తదారా పో గా చెంబు పట్టుకురా పో ఇది ఉండనిరా చెంబు తెప్పోరా వీంతో కోసం ఉన్నది నాకు ఓరు వారి నీకు అన్ని పెద్ద దొరుకుతానా రా చేతికి చిన్నది ఎత్తేమో మార్మానం పోతాను రా అరే చిన్న పోరం లెక్కుండు ఇవేనరా మాట్లాడేటి నువ్వు ఇంకోసారి ఇట్లా మాట్లాడు అనుకో బాగులో తొండల త్వర కొడతా పోసిడికే నాలాగులేని తొందరగా దొరుకుతావు ఆగుని సంగతి చెప్పు అవునే లచ్చా నువ్వెవరు నన్ను రాయిపోయడానికి ఇంతవరకు నా మోడా అనలేదు మా డాడీ నిన్ను ఆయే పోయా అని అన్నాడు. మీ ఏకేం పుట్టిందిరా నన్ను రాయిపోయానడానికి ఏమో నాకు తెలియదు నువ్వు అనిపించినప్పుడు ఇట్లనే అను అన్నాడు అందుకే అంటన్నా అరే ఇక్కడ నువ్వు ఒక్క నువ్వు పట్టుకొని నడిచింది నలుగురు ఉన్న కాడ అంటే నా ఇజ్జత్ ఎట్టుకోవాలనుకుంటున్నావురా ఇట్లనే అంట నీకు దమ్ముంటే మా అయ్య నడుకోపో ఏంద్రా మీ అయ్య నడుకోనా అబ్బో వీడిని ఇట్లా నడిచిపెట్టిన అనుకో 10 మందిలో కూడా అంటాడు రారా నీ అయ్య నడుతారా నక్కలు ఎత్తున్నావు అరే నువ్వు ఏంది లచ్చక్క గట్ల వరుతాను నేనేం చెప్పిందే ఎవరన్నారు ఓరి అమ్మ నేనెందుకన్నా నన్నేం తిడతావు అవు పాడుకో చెప్పినారా నీకు
అరే నీ మళ్ళా కట్లా అంటావు అరే అమ్మ వీడి పొద్దుంచలు ఇరికిస్తానే నన్ను ఇంకోసారి అన్నావు అనుకో నీ తోడకలు వాని తోడకలు ఇద్దరు తోడకలు ఇస్తా నకరాలు చేస్తారా నీ దండం పెడతాను నువ్వు పోయే ఏడు దండం పెడతావు ఇంకొకసారి అంటే మాత్రం మంచుకుంటే చెప్తారా నా మొగడన్నా లేదు నీ మొఖాలు పాడవాడా ఏంది కథ నువ్వు ఒక్క 2 నిమిషాలు ఆగే అవురా కొడుక ఇక రారా బిడ్డ ఇక్కడ కూర్చో నీతో ముచ్చట మాట్లాడాలి అవురా ఎందుకు ఇట్లా చేస్తున్నావురా పొద్దుగాల దాన్ని ఎవతున్నావు రమ్మన్నా అని చెప్పి మీ అవతోడు కొట్టించినావు ఇప్పుడేమో దీన్ని నేను తిట్టమన్నా అని చెప్పి దీంతో తిట్టిపిత్తివి అసలు నీకు ఏం కావాలరా ఆహా చేసిందంత చేసి ఇప్పుడు అన్ని తప్పించుకోవడానికి మెల్లవన్నీ బుద్రకిత్తన్నావా నువ్వు బాగా మధ్యలో ఏం ముద్రకిచ్చినా నేను చెప్పురా కొడుక నీ దండం పెడతారా నీతో కోసున్నాయి నాకు ఎందుకా రాయా అవ్వ నీకు చాక్లెట్ కొనిస్తాపా పోదా మన దుకాణంలకు కొనిస్తాపా అరే దొంగనా కొడుక పక్క నువ్వు ఇంట్లో అందుకే ఇట్లా ఎత్తన్నా చూసినావా నీ దొంగనా కొడుకు ముత్తాంత చాక్లెట్ కోసం ఇవాళ నా ఇజ్జత్ మనం తీసిండు నేను కలియుగంలో పుట్టిన శ్రీరామచంద్రుణ్ణే మాసాలు రద్ది నీ కథల వరకు తెలియదు రారా అన్నం తింటూ నీ ఇంట్లో కూడా ఇట్లాంటి దొంగనా కొడుకులు ఉంటారు జాగ్రత్త